ఇవాళ జరుగుతున్న డిబేటు రాయలసీమకు నిరంతరం వర్తిస్తుంది. ఏదైనా సందర్భం వచ్చింది, ఎల్లినో సందర్భంగా దుర్భిక్ష పరిస్థితులు ఉన్నవి, కరువులు వలసలు ఉన్నవి. ఈ సందర్భంగా పెట్టిన మరి చర్చ మాత్రము ఇది సుదీర్ఘంగా రాయలసీమ ఉన్నంత వరకు కొనసాగాలి. రాయలసీమ జీవితంలో రైతుల్లో మార్పులు, సామాజిక జీవితంలో ఆర్థిక కోణంలో మార్పులు వచ్చేంత జరగాల్సిన అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం చేశారు ప్రొఫెసర్ గారు. కంపల్సరిగా ఇవాళ మూలుగుతున్న ఆ నిధుల గోడౌన్లలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లో మూలుగుతున్న మరి ఆ ధాన్యాన్ని తప్పనిసరిగా రైతులకు ఎంతైతే అంత డబల్ కోట, త్రిబుల్ కోట ఇచ్చేసి కరువు బారి నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగే కూడా లోన్లు కూడా సార్ చెప్పినట్టుగా ప్రీమియం కూడా గవర్నమెంటే కట్టాలా. ప్రీమియం కూడా కట్టలేని స్థితిలో వాళ్ళ రైతులు ఉన్నారు. ప్రీమియం కూడా గవర్నమెంటే కట్టాలని. అలాగే ఇవాళ ఎందుకంటే ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రాయలసీమలో ప్రాజెక్టు లేకపోవడం వల్ల సారు ప్రస్తావించారు ప్రొఫెసర్ సారు. వాళ్ళకైతే రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయని మనకు ఉండవలసిన కట్టవలసిన పనులు కట్టకపోవడం వల్ల, అంటే ముందు చూపు లేకపోవడం వల్ల ఈ సంవత్సరము శ్రీశైలం ప్రాజెక్టు 3 సార్లు నిండింది. అంటే 2 సార్లు వృధా కింది సముద్రంలో వదిలారంటే దాదాపు 400 టీఎంసీల నీళ్లను వృధాగా సముద్రంలో వదిలి 3వ విడతను మాత్రము ఇవాళ నిలుపుదల చేసుకున్నారు. అంటే ఈ 3వ విడత నిండడానికి ముందుగా 2 విడతలంటే 400 టీఎంసీ సముద్రం కలిసిపోయాయి. ఈ 400 టీఎంసీల నీళ్లను ఇక్కడ గుండ్రేవుల కానీ, అలాగే మరి పాడైపోయిన అలగనూరు బ్యారేజ్ రిజర్వాయర్ కానీ, అదనంగా మరి ఆర్డిఎస్ ఇలాంటి వేదవతి ప్రాజెక్టుల ద్వారా మళ్లించుకొని చెరువులు, మరి ముఖ్యంగా రాయలసీమ వ్యాప్తంగా దాదాపు 500 చెరువులు ఉన్నవి. ఒక కర్నూలు జిల్లా, నంద్యాల ఉమ్మడి జిల్లా తీసుకుంటే ఈ 500 చెరువులు నింపే ప్రయత్నం చేసింటే ఎల్లినో ప్రభావం ఉండదు, రైతులు వలస వెళ్ళే ప్రభావం ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా మరి దీని మీద స్పందించి ముందు ఇలాంటి ఇంతకంటే ఘోరమైన ప్రజలు రాకుండా, మరి ఒకవేళ వచ్చినప్పటికీ కూడా రాయలసీమ రైతాంగాన్ని, రాయలసీమ ప్రజలను వలసలు లేకుండా, కరువులు లేకుండా, ఇటు దుర్భిక్ష పనులు రాకుండా వచ్చినప్పుడు ఎదుర్కొనే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను ఇవాళ మేము మరొకసారి గుర్తు చేస్తూ మరి ఈ రోజు ఇంత విలువైన సమాచారం అందించిన ప్రొఫెసర్ గారికి కృతజ్ఞతలు చేస్తూ నేను విరమిస్తున్నా.